కేసు ఏడా ఆగింది? వాళ్ళిద్దరూ మీ అన్నను చంపిరంటావు గంతేనా? అవు సార్. ఏం రాజేంద్ర రాసామంటావా? సార్ ఏంది కూర్చున్నావు? అదేందో చూడు. అట్లా ఎట్లా రాస్తారు సార్? మా వాళ్ళకు కుమరయ్య ఎట్లుంటాడో ఏమో తెలియదు. కుమరయ్యని ఎవరు చంపిర్రో ఏమో గాని కవిత చితిలో పడేసిండ్రు. కుమరయ్య చచ్చిపోయినందుకు మాకు మస్తు బాధ అవుతుంది సార్. మా చెల్లె చితిలో పడి చచ్చిపోయినందుకు ఇంకా బాధ అవుతుంది. ఊరంతా చెప్పుకుంటారు కదా అని పుకార్లు నిజాలు కావు. నిజాలకు సాక్ష్యం కావాలి. ఉన్నదా సాక్ష్యం? ఇప్పుడు పాయింట్కి వచ్చినావు. ఏం జంగయ్య సాక్ష్యం ఉందా మళ్ళా? సార్ ఉన్న ఒక్క సాక్షి మల్లన్నే సార్. ఆ గొడవ జరిగిన దానికెళ్ళి ఆడు గాయపోయిండు. మరి భయంతో పోయిండో లేక ఆడ తన పైసలు తీసుకుని పోయిండో అర్థమైతలేదు సార్. అంటే సాక్ష్యం లేదు, కేస్ క్లోజ్, ఖతం, అయిపోయింది. క్లోజా? చెయ్యి, నువ్వే చేసుకోదా. ఇక నేను దిగిడా. సారీ సార్. సార్ నా తన సాక్షులు లేరు, కానీ ఒక సాక్ష్యం ఉంది సార్. ఏం తెచ్చింది? నీకు తెలవాలి. అది చూసి మీరే చెప్పారు సార్. చూడమ్మా, నీ మొగుడు చచ్చిండు, వాళ్ళ చెల్లి చచ్చింది. తప్పే వాళ్ళదైనా అయిపోయింది. ఇప్పుడు జరగాల్సింది చూడు. ఇగో పట్టు 50,000 అక్కడికి వస్తాయి. వాళ్ళకి ఇయ్యాల్సిన పనిలే నేనే పట్టుబట్టి ఇప్పిస్తున్నా, చూసుకో. ఏం రాజేంద్ర, ఏంది ఇది? ఏం చెప్తావు? అరే ఎవరు తీసిండో ఏం సమజతలేదు. అరే జరవై నువ్వు మాట్లాడిపో. పో మాట్లాడుకో. ఏదో ఒకటి మాట్లాడిపో జర. కూర్చున్నావు పో. ఎవరన్నా మా వాళ్ళు పైసలు ఇచ్చిన మాట నిజమే. ఆ ఇంటి పెద్ద మంది చచ్చిపోయింది కదా, కొంచెం సాయం ఉన్నట్టుంటదని జాలిపడి ఇచ్చారు. దానికి మా వాళ్ళే చంపినంటే ఎట్లా? గది కూడా తప్పేనా? గట్లొచ్చినావా? గా పైసలు ఇచ్చిన సంగతి ముంగట చెప్పరు. ముంగటనే సెటిల్మెంట్ చేసుకుంటారు. ఆ తర్వాత మా తానికి వస్తారు. నువ్వేంద్రబాయ్ వాళ్ళు తన పైసలు తీసుకుంటావు, ఉల్టా మీదకి వెళ్ళి కేసు బీ పెడతావు. ఈ పంచాయతీకి ఇట్లా తేలదు కానీ ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక కమిటీ వేస్తా. ఈ నెల 21వ తేదీకి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తా. హలో రాజేంద్ర, పరేషాన్ కాకు. కేసు క్లోజ్ చేద్దామా రోజు? అది పోయి